హలో ఎవ్రీవన్, నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తాను రండి. యాక్చువల్గా వారం రోజుల నుంచి పెళ్లి వాళ్ళ బట్టలు కుట్టి చాలా టయర్డ్ అయ్యి మధ్యాహ్నం పడుకొని ఈవినింగ్ 6:30కి లేచాను. లేచేసరికి రెడీ అయ్యి రా అని చెప్పారు. వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు అని ఆల్రెడీ అనుకున్నాను. వీళ్ళు ఎలాగో కేక్ కటింగ్ ప్లాన్ చేస్తారు అని అనుకున్నాను. కానీ వీళ్ళు ప్రకాష్ రాజ్, ఊపిరి సినిమాలో ప్రకాష్ రాజ్ లాంటి సర్ప్రైజ్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. పోనీలే, వాళ్ళ సర్ప్రైజ్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకని నేను సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేశాను. కానీ ఇవి వాళ్ళ ఎక్సైట్మెంట్ని డిసప్పాయింట్ చేయలేము కదా. వాళ్ళ అంత ఇష్టంగా అన్నీ డెకరేట్ చేశారు అని రెడీ అయ్యి వచ్చాను. వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను శారీ కట్టుకోలేదు అని. యాక్చువల్గా నాకు కుట్టుకోవడానికి అస్సలే టైం లేదు. అందరూ టైలర్స్ రాత్రి కుట్టుకొని వేసుకుంటారు, ఫంక్షన్స్కి అయినా ఎప్పటికప్పుడు కుట్టుకుంటారని అంటారు. కానీ అస్సలు టైలర్స్కున్న కష్టాలు చూడండి. కస్టమర్స్కి ఆ టైంకి అందియాలి పెళ్ళికి అని అందించడంలో నేను బ్లౌజ్ కుట్టుకొని కొన్నిసార్లు కనీసం శారీకి ఫాల్ కూడా ఉండదు. మిస్ మ్యాచ్ శారీస్ టైంకి కుట్టుకోలేక నా బ్లౌజెస్ అయితే ఎన్నో అలా ఉండిపోయాయి కుట్టుకోకుండా. ఇదండి నేను బర్త్డేకి శారీ కట్టుకోకపోవడానికి కారణం. మా హస్బెండ్ అయితే చాలా ఇష్టంగా నాకు ఈ బొకే పట్టుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు, విషెస్ చెప్పారు. అలాగే మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ ఉండే బర్త్డే సెలబ్రేషన్స్కి. అన్నీ రెడీ చేసి, మా అమ్మాయి 10th ఎగ్జామ్స్లో చాలా బిజీగా ఉండి కొంచెం నాకు టైం ఇచ్చి అన్నీ డెకరేట్ చేసింది. మా హస్బెండ్ నాకు వీడియోస్ తీయడానికి కష్టం అవుతుందని నాకు ట్రైపాడ్ గిఫ్ట్ ఇచ్చారు. మా అమ్మాయి కొంచెం రిలాక్స్ అయ్యింది, రిఫ్రెష్ అయ్యింది. చదువుకుంటూనే రూమ్లో ఉంటుంది, 10th ఎగ్జామ్స్ అని. మా అబ్బాయి ఇటు అటు తిరుక్కుంటూ అల్లరి చేశాడు. వీళ్ళ ఎఫర్ట్స్కి ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలండి. నేను పడుకున్నాక అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అనుకుంటూ వాళ్ళే ఎత్తుక్కొని అన్నీ రెడీ చేశారు. లేకపోతే అన్నీ నేనే తెచ్చి ఇవ్వాల్సి వచ్చేది. నేను పడుకున్నా కదా, నాకే సర్ప్రైజ్ కాబట్టి వాళ్ళే అన్నీ వెతుక్కొని తెచ్చారు. థ్యాంక్ యూ బిందు. ఈ బొకే మా అక్క వాళ్ళ అమ్మాయి నాకు బర్త్డేకి పంపించిందండి. బొకే పంపించింది. దానికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఒక ఫ్రెండ్ ఫేస్ సిరం పంపించిందండి గిఫ్ట్గా. నేను పడుకున్నానని ఇచ్చేసి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్. మా అబ్బాయి ఒక గ్రీటింగ్ రెడీ చేసి ఇచ్చాడు. ఇది ఎప్పుడూ ఉండేదే. ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బొకేస్ అండ్ ఆల్సో మా అక్క వాళ్ళ అమ్మాయి ఈ బొకే ప్లస్ ఆ మ్యాక్రోస్ ఈ విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్ గిఫ్ట్ ఇచ్చిందండి, గిఫ్ట్ పంపించింది. ఇది చెప్పాను కదా మా ఫ్రెండ్ పంపించిన గిఫ్ట్. ఇలా అనుకోకుండా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఈ ఎల్లో పింక్ రోజెస్ అయితే ఎంత బాగున్నాయో. బొకేస్ ఇచ్చేటప్పుడు బాగుంటాయి కానీ తర్వాత అవి వాడిపోతే వాటిని ఏం చేయాలో అర్థం కాక అలా టీవీ దగ్గర పెట్టి రోజెస్ అన్నీ ఎండిపోయాక దాన్ని రోజ్ పౌడర్ మిక్సీ పట్టి రోజ్ పౌడర్ చేసి ఫేస్కి అప్లై చేస్తాను. అంతకన్నా బొకేస్ తోటి ఏం చేయలేము. ఇలా చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ చాలా హ్యాపీగా చిన్న ఈవెంట్స్ ఎంజాయ్ చేసుకుంటూ మా లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా చాలా బాగున్నాయి.
ఇంకా ఇలా ఎవరిని పిలవలేదు అసలు. బర్త్డే సెలబ్రేషన్సే వద్దనుకున్నాం కాబట్టి ఇంకెవరికి చెప్పలే. అలా ఊరికే కేక్ కట్ చేసాం. ఆ కేక్ కట్ చేసా ఇంత సీన్ అయ్యింది. నేను ఊరికే కట్ చేస్తాను, రెడీ అవ్వను అని కూడా అన్నాను. అలా కాకుండా ఇలా అయింది. నా బర్త్డేకి విష్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. బిందు అండ్ అభి. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ.